శ్రీ గురుభ్యో నమ. ఈ కాలంలో చాలామందికి ఒక సంశయం ఏర్పడుతూ ఉంటుంది. ముహూర్తం అనే దాన్ని దేనికి చూడాలి? అంటే కేవలం వివాహము, గృహప్రవేశము ఇటువంటి వాటికే చూడాలనా? లేదంటే నేను ఒక వ్యాపార సంస్థను ప్రారంభం చేస్తున్నా, ఒక వాహనాన్ని తీసుకుంటున్నాను, ఒక విద్యాభ్యాసం చేస్తున్నాను, లేదా ఇటువంటి ప్రతి ఒక్క పనికి కూడా ముహూర్తాన్ని చూడాలనా? అంటే ఇంతకు ముహూర్తము అంటే ఏంటి? కాలశుభక్రియాయోగ్య ముహూర్త ఇతి కథ్యతే. అంటే శుభక్రియలు అంటే మంచి పనులు చేసేదానికి యోగ్యమైనటువంటి కాలాన్ని ముహూర్తము అనేటువంటి పదంతో మనం పిలుస్తూ వస్తాం. అంటే మీరు ఏ మంచి కార్యాన్ని చేస్తూ ఉన్నా దాన్ని అంటే మంచి సమయంలో చేస్తే ఆ పని సఫలమవుతూ వస్తుంది. ప్రతి ఒక్క పనికి కూడా యోగ్యమైనటువంటి సమయము అనేది ఉంటుంది. ఆ సమయంలో ఆ పని చేస్తే అది మనకు నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం ఏ ఆశతో ఆకాంక్షతో ఆ పని చేసింటామో అది సంపూర్ణంగా మనకు నెరవేరుతూ వస్తుంది. అందువలన ప్రతి ఒక్క శుభకార్యానికి అంటే ప్రతి ఒక్క మంచి పనికి కూడా ముహూర్తం అనే దాన్ని చూడడం అనేది ఉత్తమమైనటువంటి లక్షణం.